శ్రీరామాయ నమః. మనం నిత్య జీవితంలో ఎన్నో పనులు కావాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ పనులన్నిటికీ కూడా అనేకమైనటువంటి ఆటంకములన్నీ కూడా వస్తాయి. ఆ ఆటంకములన్నీ తొలగిపోవడానికి సుందరకాండలో ఒక మంత్రం ఉన్నది. అది గనక నిత్యం స్మరించినట్లయితే మన కార్యములన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. లంకాపట్టణంలో చేరినటువంటి ఆంజనేయ స్వామికి ఎంత వెతుకుతున్నప్పటికీ కూడా సీతమ్మవారు కనిపించలేదు. తను వచ్చినటువంటి పని అవటం లేదు అని బాధపడుతున్న సందర్భంలో హనుమంతుల వారికి ఒక్క విషయం గుర్తొచ్చింది. అయ్యో, నేను ఎవరినైతే స్మరించాలో వారిని స్మరించట్లేదే, అందువల్ల నాకు ఈ పని అవ్వటం లేదు అని. కాబట్టి మనం కూడా ఎవరినైతే స్మరిస్తే పనులవుతాయో వాళ్ళని స్మరించటం లేదు. అందువల్ల మన పనులన్నిటికీ కూడా ఆటంకములు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి అటువంటి ఆటంకములు లేకుండా ఉండటం కోసం నేను చెప్పబోయేటువంటి ఈ మంత్రాన్ని గనక నిత్యము యథావకాశంగా యథాశక్తిగా మీరు గనక పారాయణం చేసుకున్నట్లయితే మీ పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. ఆ మంత్రం ఏమిటి అంటే, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః అనేటువంటి ఈ మంత్రం చేత మీ పనులన్నీ కూడా పూర్తవుతాయని శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఈ మంత్రాన్ని జపం చేసుకుంటూ మీ పనులన్నింటినీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలరు. స్వస్తి.